అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. జోష్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఏ మాయ చేసావే చిత్రంలో హిట్ అందుకోవడంతో పాటు టాలీవుడ్ స్టార్ ఇరిహిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. కొద్ది కాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2017 లో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనసుపద్దాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత చైతు యంగ్ బ్యూటీ శోభిత కొద్ది కాలం పాటు డేటింగ్ చేశారు. ఇంకా గత ఏడాది ఆగస్టు నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారంగా ప్రకటించడంతో అంతా షాక్ కి గురయ్యారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ లవ్ బర్డ్స్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇంకా అప్పటి నుండి శోభిత దుల్లిపల సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే పెళ్లి తర్వాత తండేల్ మూవీతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య శోభితలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కెరియర్ పై ఫోకస్ పెట్టకుండా పర్సనల్ లైఫ్ విషయంలో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారంట. అంతేకాకుండా తమ మొదటి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్. త్వరలోనే శోభిత తల్లి కాబోతుందంటూ అధికారంగా ప్రకటించబోతుందంట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఇది నిజంగా చాలా మంచి న్యూస్ అని అంటున్నారు. మరి కొందరు మాత్రం కొట్టి పారేస్తున్నారు.